చైనా మోదీని ఇన్వైట్ చేసింది ఎస్సీఓ మీటింగ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ ఉంది ఆగస్ట్ 31 అండ్ 1 చైనాలో. అయితే దీనికి మోదీని ఆహ్వానించింది అండ్ మోదీ వెళ్ళబోతున్నారు. చైనా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫాస్టర్ న్యూ ఫ్రెండ్షిప్ అండ్ కొత్త టైస్ భారతదేశానికి చైనాకి జరగబోతున్నాయి అని చెప్పి ఒక పాజిటివ్ నోట్ తో ఒక ఫ్రెండ్షిప్ వాతావరణం క్రియేట్ అవ్వబోతుంది అని చెప్పి. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అటు పక్క టారిఫ్స్ అని చెప్పి అమెరికా వీళ్ళందరూ యూరోప్ వెస్ట్ ఇదంతా రెచ్చిపోతుంది, మనల్ని కార్నర్ చేస్తూ ఇటు పక్క చైనాని రష్యాని భారతదేశాన్ని కార్నర్ చేస్తూ. సో ఇక్కడ బాధితులు అందరూ కలవబోతున్నారు. ఇప్పుడు మనము బాధితులమే, చైనా బాధితులే. సో అందరూ కలిసి మాట్లాడుకోబోతున్నారు. అయితే ఈ ఎస్సీఓ మీటింగ్ అనేది కొంచెం స్పెషల్, ఎందుకంటే ఎస్సీఓ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీటింగ్ అండ్ చాలా మంది రాబోతున్నారు 20 దేశాల నుంచి అండ్ 10 ఆర్గనైజేషన్స్, వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా రాబోతున్నారు. 2020లో గాల్వన్ క్లాష్ జరిగింది కదా, స్టాండ్ ఆఫ్ మనకి చైనా వాళ్ళకి. సో ఆ తర్వాత మోదీ ఫస్ట్ టైం చైనాకు వెళ్ళటం అండ్ 2024లో ఫస్ట్ టైం, ఈ 5 years లో ఫస్ట్ టైం మోదీ జింగ్పింగ్ ని రష్యాలో బ్రిక్స్ మీటింగ్ జరిగింది, అప్పుడు కలిసారు. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళా, దాని తర్వాత ఇది సెకండ్ టైం కలవటం మోదీ మళ్ళా చైనాలో. ఇది హోపింగ్ ఫర్ అ బెటర్ ఫాస్టరింగ్ ఆఫ్ న్యూ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్సో డీల్స్. అండ్ చైనా భారత్ కలిసి వెళ్ళాలి అని నాకైతే చాలా ఎక్కువ, చాలా బాగా ఉంది. సో దట్ ఒక స్ట్రాంగ్ పవర్ కింద మనం డెవలప్ అవ్వచ్చు అండ్ వీ కెన్ రూల్ ద వరల్డ్. చైనా, భారత్, రష్యా ఈ మూడు కలిసినాయి అంటే ప్రపంచాన్ని ఏలొచ్చు. అండ్ ఎథిక్స్ ఉన్న దేశాలు, ఒక రకంగా చెప్పాలంటే భారతదేశము, రష్యా ఇవన్నీ ఎథిక్స్ ఉన్న దేశాలు. వీ నీడ్ టు సీ లైక్ హౌ ద మీటింగ్ గోస్. హోప్ఫుల్లీ సీకింగ్ ఫర్ అ బెటర్ రిలేషన్షిప్ విత్ చైనా అండ్ భారత్.